సిద్ధు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయడానికి విశాలాక్షి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇకప్పుడు తులసి కూడా పూజ చేసుకుందామని చెప్పి అక్కడకు వచ్చేసరికి విశాలాక్షి తులసి మీద మండిపడుతూ, చూడు, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినంత మాత్రాన ఈ ఇంటి కోడలివి అయిపోవు. ఈ వ్రతం జరుగుతున్నంతసేపు నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళు బయటికి అని చెప్పి తులసి మీద మండిపడ్డంతో ఇక అలా అందరూ చాలా కోపంగా ఉండడంతో తులసి ఎంతో బాధగా బయటకు వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలా అని తనలో తాను బాధపడిపోతూ ఉంటుంది. ఇక తులసి బాధను గమనించిన సిద్ధు తన కోసం అని చెప్పి అద్దం తీసుకొచ్చి ఇస్తాడు. ఇక అలా అద్దంలో అమ్మవారి ప్రతిరూపం కనిపించేలాగా తులసి బయటనే ఆ అద్దాన్ని ఒక చోట పెట్టి వరలక్ష్మి వ్రతాన్ని సిద్ధు సాయంతో పూర్తి చేస్తుంది. ఆ తర్వాత జానుని ఇంటికి పిలిచి తనకి బొట్టు పెట్టి వాయనం ఇస్తూ ఉంటే తులసిని చూసి సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత తులసి అందరి దృష్టిలో నువ్వు నా భర్తవి కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ భర్తవి కాలేవు అని తిట్టిన విషయాలను గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ, తులసి, ఇప్పుడు నువ్వు నన్ను అపార్థం చేసుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.